मया जो वा कामयतः सो मया जो वा कामयतः उदरपोषणमेवाभ्यां कुर्याति ते उदरपोषणमेवाभ्यां कुर्याति ते महाडम्बं प्रतिष्ठापयति संध्यावन्दनलोपेन इष्टिलोपेन चातुर्मास्य लोपेन रे ब्रह्मण्णा ఓరి బ్రహ్మన్న ఆ ఉదాత్త స్మృత అనుదాత్తాలు అంటున్నావా లేదా? స్వామి. చిన్న బ్రహ్మన్న ఆ స్మృతాలు ఉదాత్తాలు అంటున్నావా లేదుట్రా? గురువు గారు. సరే అయితే చింత చెట్టు నా ఏషద్రూపం చింత చెట్టు ఎకితి మిథ్యా కొమ్మ కొమ్మమేవ వరంధి ఓసితిమి కొనగాయ జింటిమి తీయగాయ ప్రాతకాలే గుడగుడ మాధ్యాహ్నే మరణం సాయంకాలే దహనం దయ్యాల బావిలో స్నానం ఓదులింగడి దర్శనం కరికమ్మ బాటి కోడి వెంకమ్మ చేతి భోజనం కుండలిచలించ శతమానం భవతి శతాయుష్యేవేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతో నీకు నాకు చటపట పటమా 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 చటపట పటమా 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 చటపట పటమా. ఇదండి పనస చెప్పే విధానం. వేదాలను వల్లించే పనసను ఫలించే విధంగా సాగించే పనసను మిగతా దయ్యాలు బావి బోడి వెంకమ్మ ఇలాంటి పదార్థాలు అలంకరించి హాస్యాన్ని పండిస్తూ ఉంటారు. ఈ పనస తర్వాత దాతలను చేరుకున్న తర్వాత ఆ దాతతో ఎంతో పరిచయం ఉన్నట్టు ప్రవర్తిస్తూ మాట్లాడుతారు. ఓహోహోహో ఓ సోమయాజుడు గారా, మళ్ళీ ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? పరిస్థితి ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? ఆ ఇష్టి ఆ పౌండ్రీకం ఆ అశ్వమేధం ఆ యజ్ఞం చేయమని చెప్పేసి మళ్ళా నాటికి నేడు ఈయన కబురు చేస్తే నేను వచ్చానమాట. సరే రామూర్తి గారు కబురు చేశారు కదా, సరే ఏం చెప్పమంటారు? ఒంటి పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. నాకా 95 ఏళ్ళు వచ్చినాయి. నాకా అది ఏమన్నా 6వ సంబంధం, నేనా దానికా 11వ సంబంధం. కానీ పరిస్థితి ఉండవే. బొట్టు పెట్టుకోనివ్వరు, ఆటపక్క పాడుకోనివ్వరు. సోమి అన్న దవడలు ఎప్పుడు పడిపోతాయో ఒరే బ్రహ్మన్న, నీకేమన్నా వినపడుతోందా? అది తిడుతోందా, దీవిస్తోందా, నన్ను పూజిస్తోందో, లేకపోతే నన్ను గౌరవిస్తోందో ఏమీ వినపట్టలేదు. నా పరిస్థితి చూడబోతే అమ్మా వినండి మీరంతా కూడాను. 95 ఏళ్ళు వచ్చినాయి. అది అనేదా నాకు వినపడదు, నేను అనేదా దానికి వినపడుతుంది. అది కూడానే ఉన్నా నన్ను ఏమి చేస్తోందో, నన్ను పూజిస్తోందో, దూషిస్తోందో, భూషిస్తోందో, గౌరవిస్తోందో నాకేం అర్థం కావట్లా. అట్లా ఉన్నది నా వంటి పరిస్థితి చూడకపోతే ఏమీ బాగాలేదు. మోకాళ్ళు ముందరికి వచ్చినాయి, మోచేతులు వెనక్కిపోయింది. ఆ 2 చెవులు సందున అగ్గి పెట్టేలే తలకాయ ఇరుక్కుపోయింది. కర్ర పుచ్చుకున్నానంటే 2 అడుగులు కూడా బయటలేను కదా. కర్ర పారేశానంటే 12 అవడైనా పరిగెచ్చుతా. వేయించిన ముడి శనగలైతే పటపట 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 నవల్స. పరవండంలో మెతుకు పంటి కింద అయినా నలగదు, పరవండంలో మెతుకు పంటి కింద అయినా నలగదు. కానీ దడిగ చాటు మనిషి నీలగా కనపడతాడు, గోడ చాటు మనిషి అసలు కనపడదు. మోకాళ్ళు ముందరికి వచ్చినాయి, మోచేతులు వెనక్కిపోయినాయి. కానీ ఇదొకటి రామూర్తి గారు, ఇదొకటి ఏమిటంటే ముద్దమతికి నోరు తడిచే రోగం పట్టుకుంటుంది. డాక్టర్ గారు నడిపితే నాకు అదే రోగం అయ్యన్నాడు. ఇట్లా ఉంది నా పరిస్థితి. మళ్ళా రమ్మండి సోమయాజులు గారు యజ్ఞం పౌండ్రీకం అశ్వమేధం అన్నీ చేద్దామంటే నాటికి నేను వచ్చాను. ఇట్లా ఉంది నా వంటి పరిస్థితి. నన్ను చూస్తే మీకెందుకు, నన్ను చూస్తే నీకెందుకే? రుద్రాక్షమాల చూసినా, తట్టతల బాగా చూసినా, నీ ధోని గడుపు చూసినా, దెబ్బజోలు చూసినా, నీ మెళ్ళో రుద్రాక్షమాల చూసినా, నీ మిట్టపళ్ళు చూసినా, ఉడికి వేసిన అంట తప్పేలో ఉన్నావు కదా అంతా. నిన్ను చూసినా, నీ నగ చూసినా, నీ తెరువు చూసినా, నీ బొట్టు చూసినా, నీ నాణ్యం చూసినా నాకు ఆనందో బ్రహ్మానంద భౌతిగా ఉంటుంది కదా అంత.
నన్ను చూస్తే నీకెందుకే? నన్ను చూస్తే నీకెందుకు? నిన్ను చూస్తే నాకు ఆనందో బ్రహ్మానంద భవతి. మా సోమయాజి మా సోమిదేవమ్మ ఏం చెప్పినా కానీ నాకు ఆనందో బ్రహ్మానంద భవతి కదా ఉంటుంది కదా అంత. మా సోమయాజులు గారు ఏమైపోయినా ఆనందో బ్రహ్మానంద భవతిగా అంటోంది స్వామి. ఏం చెప్పమంటారు? ఇట్లయితే నీ దోషం నువ్వు అనుభవిస్తావు. నా వల్ల దోషం ఉంటే నా పశువు కుక్కమే పోతుంది. నీ వల్ల దోషం ఉంటే మీరే పశువు తుడిచిపెట్టుకుని ఉప్పు నీళ్ళు చల్లుకుని తుడిచేసుకుని కడిగేసుకుని పోతారు కదా. చూసారా? అటు గోడ పెట్టు నాకే, ఇటు చెప్ప పెట్టు నాకే. అది పోయినా అది దాని పశువు పోయినా నేను పోయినట్టే. నేను కడిగేసుకుని తుడిచేసుకుని ఊడ్చిపెట్టుకుపోయినా కానీ నేను పోయినట్టే. ఇటు ఈ రెండు కూడానేమన్నా నాకే వర్తిస్తుంది కానీ దానికి మాత్రం వర్తించదు కదా. ఇట్టగైతే గాలిగుట్టు రండా నీ దోషం నువ్వు అనుభవిస్తావు. గాలిగుట్టు రండా నీ దోషం నువ్వు అనుభవిస్తావు. చంద్ర నాయన బ్రహ్మగా నన్ను అంటున్నారు స్వామి. నీ దోషం మా సోమిదేవమ్మ పాట పాడితే ఎంతో ఆనందోపరం భ్రాంతి కదా ఉంటుంది కదా అంత. సోమని సమ్మటం బాగానే ఉంది స్వామి. ఈ తగాదాతో నేను మారుకోరలేను మిమ్మల్ని. ఏమిటే నేను పరిస్థితి చెబితే బురద గుంటలు కప్పలు బెకబెకాలాడతాయి అంటావా? ఇదన్నమాట. ఏం చెప్పమంటారు? ఏం పరిస్థితి బాగాలేదు. మహిళా మండలిలో అధ్యక్షురాలు ఏం చెప్పమంటారు? రాత్రి అయ్యేటప్పటికి పగలల్లా ఉన్నారు ప్రెసిడెంట్ కూడాను పోయేసి మహిళా మండలిలో కూర్చుని ఇదే పనులన్నీ చూసుకునేసి సాయంత్రం అయ్యేటప్పటికి ఆ గుడిసెల్లో చేరుతారమ్మా. ఆ గుడిసెల్లో చిన్న బ్రహ్మణ పెద్ద బ్రహ్మణ ఇద్దరు ఇది అందరూ చేరుతారు అక్కడికి. వచ్చేటికి బొట్టు పెట్టుకునే వాసుదేవ శర్మ గారింటికి శ్రీ శర్మ గారింటికి శ్రీ పురుషాడు ఆ గుడిసెలో దూరేటప్పటికల్లా నాకేమీ పరిస్థితి వినపట్టలేదు కదా. పెద్దవాడినైనా కదా. ఏమిటో గుడగుడా గుసగుస వినపడుతూ ఉంటాయి. చెప్పండి స్వామి. మళ్ళీ నేనేమన్నా శీర్షాసనం మీద దర్భాసనం వేసుకుని దర్భాసనం మీద వ్యాఘ్రాసనం వేసుకుని వ్యాఘ్రాసనం మీద గుమ్మడికాయ పెట్టుకుని గుమ్మడికాయ మీద సూదులు మోపి దానిపైన తల్లకిందులుగా తపస్సు చేసుకుంటే వలసబండంటి పిల్లలు పుట్టుకొచ్చారు అని అంటుంది అనమాట. అది ఎవరి చేత? నా సూర్య నమస్కారాల చేత, దాని పతివ్రత ధర్మం చేత. నా సూర్య నమస్కారాల చేత నేను పుట్టుకొచ్చానంటాను. 6, 3, 9గా ఉందమ్మా. ఇట్లా మా పరిస్థితి ఏం బాగలేదు. మా సోమదేవమ్మ గారికి ఒక దోతులు జోడ, మా సోమయాజుల గారికి ఏమో చీర్యారేగా తీసుకుని మా గంధం తాంబూలం మీరు స్వీకరించి మా దంపతులిద్దరిని కూడా దుంపశుద్ధికి ఆశీర్వదించటానికి. అమ్మా వెళ్ళొస్తామమ్మా తల్లి. అయ్యగారు వెళ్ళొస్తాం. ఇదండి సోమయాజులు సోమదేవం వేషం. 40 ఏళ్ల క్రింద, దాదాపు 40 ఏళ్ళు అయింది ఆ వేషం వేసి. వీళ్ళు ఏమాత్రం ప్రాక్టీస్ లేదు, ఏమాత్రం అనుకూలంగా లేదు. యాదృచ్ఛికంగా ఇద్దరు ఇక్కడ కలిశారు. అది ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మీరు ప్రదర్శించారు. ఇందులో లోపాలన్నా కానీ మాకు చాలా ఈ ఆహార్యం ఉంటే ఇంకా బాగుంటది. దీనికల్లా 2, 3 ఉంటే దమ్ము తీసుకోవడానికి కాస్త హాస్యంగా ఇంకా చాలా ఈ 3 వేషాలు కూడా చాలా అపహాస్యంగా ఉంటాయి. కాలక్రమేణా అప్పుడు అందరూ కూడా రాజాధిరాజులు కూడా అందరూ కూడా దాతలందరూ కూడా పోషించేవారు దీన్ని. కాలక్రమేణా పోషణ తగ్గిపోయి దీనికైతే ఇప్పటికల్లా 4 ముగ్గురల్లా ఇద్దరల్లా 1 అయ్యి చివరికి ఏకపాత్రాభినయం చేసుకుంటున్నాం. కాలం గడుపుకునేసి వాళ్ళ సంపాదన వాడు సంపాదించుకుంటూ అట్లా కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది. అట్లా ఉంది అనమాట. నిజంగా చాలా పెక్యులర్ ఆర్ట్ ఫామ్ ఇది. దాన్ని మరచిపోవడం, చిన్న చూపు చూడటం అనేది చాలా ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కాకుండా దీన్ని కొంచెం ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా ఈ పెద్దలు పోతే ఇంకా కూచిపూడి ఒకటి వేషాలు అనేది మన పుస్తకాల్లోనూ ఎవరో చెప్తూ వినాలి, లేకపోతే ఎవరైనా మా నాయన వేశాడు ఇలా చేశాడు అంటే చూస్తే అదే నిజం అనుకోవాలి. కానీ ఇలాంటి సాంస్కృతిక సంస్థలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ ముందుకు వచ్చి వీళ్లకు ఆహార్యం దానికి సంబంధించిన అన్ని వసతులు సమకూర్చి వీళ్ళ చేత కొంతమంది నేర్పించి మొత్తం డాక్యుమెంటేషన్ చేసుకుంటే చాలా ఈ కళ మా భావి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అందించగలుగుతాం. ఇక చివరిగా శారదా వేషం. కూచిపూడి పగటి వేషాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న వేషం ఇది. జానపదంలో కూడా ఈ వేషం ఉన్నప్పటికీ అంత ప్రాధాన్యం లేదు. కూచిపూడి పగటి వేష కళాకారులు గ్రామాల్లో ఏ వేషంతో మొదలుపెట్టినప్పటికీ చివరి వేషంగా
పగటి వేషాన్ని వేసి ముగించి సంభావన ఆశిస్తారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే వీరు కేవలం బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి మాత్రమే ప్రదర్శిస్తారు. జానపదులు ప్రతి ఇంటికి వెళ్ళి యాచిస్తారు, కానీ వీళ్ళు కేవలం బ్రాహ్మణుల ఇంటికి మాత్రమే పోయి ప్రదర్శిస్తారు. ఈ చివరి వేషం పగటి వేషం శారద వేషము రామాయణ భాగవత కథలకు సంబంధించిన పదాలు శబ్దాలు గానం చేస్తారు. వీటిల్లో రామాయణానికి సంబంధించిన ఇతివృత్తమే ప్రధానాంశంగా పరిగణించబడుతుంది. రామాయణ కథాంశాన్ని ఏ రూపంలో జయశారదే అని జయశారదే కరుణా నిధి అని మొక్కటంతో ప్రదర్శిస్తారు. శారద వేషం ఆద్యాంతం సంగీత నృత్య ప్రధానమే సాగుతుంది. ఈ ప్రదర్శనలో 3 లేదా 4 కళాకారులు ఉంటారు. ప్రధాన వేషధారితో పాటు గానానికి 1 కళాకారులు, హార్మోనియం, మృదంగాలకు మరో 2 ఉంటారు. ఒకవేళ కళాకారుల సంఖ్య 3కి పరిమితమైతే హార్మోనియాన్ని వినియోగిస్తారు తప్ప మృదంగం మాత్రం తప్పనిసరి. ప్రదర్శనలో సంభాషణ, వచనం అనేది ఏమాత్రం లేని గేయ రూపపాఠ్యాన్ని గాయకులు తాళాలు వాయిస్తూ రాగతాళయుక్తంగా గానం చేస్తుంటే ప్రధాన వేషధారి లైల తగ్గట్టు నృత్యాన్ని, సాహిత్యాన్ని, అభినయాన్ని, హస్తాభినయం, ముఖజాభినయాన్ని ప్రభుత్వంగా ప్రదర్శిస్తారు. ఈ వేషంలో భారత భాగవత కథాంశాల కంటే రామాయణానికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కళాకారులు తమ గ్రామ నేపథ్యాన్ని, కళా చాతుర్యాన్ని చాటుతూ గాథలను రకరకాలుగా పొగిడే పాఠ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఈ రామాయణానికి సంబంధించినంత ఇతివృత్తం మొత్తం ఉన్నప్పటికీ వీరు ప్రధానంగా కూచిపూడి చాతుర్యం, కళా చాతుర్యాన్ని గురించి, గాథలను పొగట్టడం గురించి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పాటిస్తారు. దాంట్లో ప్రతి వాడికి పగటి వేషం అనగానే కూచిపూడి కళాకారుల నోట్లో తిరిగేది. అంటే కూచిపూడి ఏ నాట్యమైనా, యక్షగాన కళాకారుడైనా, భావకాల పనిచేసేవాడైనా, ఎవరి దగ్గరైనా రాజాధిరాజ మహారాజా అనేది ఒకటి నోళ్ళలో నాంతా ఉంటుంది. ఎక్కడైనా కూడా వాళ్ళు పాడుతూ ఉంటారు, ఆ పాట పాడతారు. రాజా రాజాధిరాజ మహారాజా రవికోటి చంద్ర తేజ నీకు చెల్లు రవిద్యల భోజ మీరు చేసేదే హరి పూజ మీరు చేసేదే శివ పూజ దుశ్శాల్వయువు మహారాజా దాశారదే కరుణానిదే హారం త్రిపుర సంహారం శ్రీహారం త్రిపుర సంహారం మా ఊరైతే బహు దూరం మేముండేది కృష్ణా తీరం మాది కూచిపూడి అగ్రహారం మేము కులమున బ్రాహ్మణ వారం ఒక వేషము వేసే వారం మేము మిక్కిలి అడుగా నేరం తమ మెడలో చంద్రహారం ఆహారమిస్తే మా భారం దాచారథే కరుణానిధే ఆడు ఈత మధుమ ఆడు ఈత మధు తమ దేహాడు మా ఊరైతే ఆడు ఈత మధ జగముల దేహాడు తమ జాతికి ఎవ్వరు లేరు మా తలమే నాగుల పాడు తమ చేతి ఉండ్రాల జోడు మా చేత పెట్టి మురుజోడు మునుకున్న వాటికొక జోడు తమ తండ్రి కుమాళ్ళ జోడు మీ అన్నదమ్ముల జోడు మా నీదను దయ చూడు దాచారథే కరుణానిధే. ఇదండి ఈయన వయసు ప్రస్తుతం 70 ఏళ్ళు, 70 years ఆఫ్ ద వరల్డ్లో. ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆడడానికి, ప్లస్ ఆడుతూ పాడడానికి. సహగానం కావాలి, సహపాత్రలు కావాలి, వేషం ఉండాలి, అన్ని సమకూరితే ఆ ప్రాచీన సంపదను మళ్ళీ మనం తిరిగి దర్శించవచ్చు. ఈ 4 వేషాలతో ఈ అభినయ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. నమస్కారం. శ్రీ సీతాల రాజేష్ గారు వారు కూచిపూడి నాట్యం వారి అనుభవం దానిపైన ప్రసంగం ఒక 5 నిమిషాలు ఉంటుంది. గురుభ్యో నమః. సభకి వందనం. ఇంత చక్కటి కార్యక్రమం చూస్తుంటే నిజంగా ఒక కూచిపూడి పండగలాగా అనిపిస్తుంది. ముఖ్యంగా కూచిపూడి డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే అదొక దైవదత్తమైన కళ. ఈ కళను ఆరాధిస్తూ ఇందులో నృత్యం చేస్తుంటే ఆ ఆనందం, చేసే అనుభూతి అది చేసే కళాకారులకే తప్ప మిగతా వాళ్ళకి తెలియదేమో అనిపిస్తుంది. అంత చక్కటి కూచిపూడిని మన పెద్దలు, గురువులు మనకు అందించారు. వారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు
నేను కొంతమంది స్టూడెంట్స్ని తయారు చేసి ఇప్పటివరకు పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేర్చుకునే వాళ్ళు ఇంకా కంటిన్యూగా ఈ కూచిపూడిని చేస్తూ ఆ నటరాజు కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజేష్ గారు. కూచిపూడి నాట్య ప్రక్రియలో జతి మరియు జతికట్టు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన ముందు కూచిపూడి భరతనాట్యం అంటే రాగం, తాళం, శృతి, లయ ఇవన్నీ కూడికతో ఉన్నదే కూచిపూడి భరతనాట్యం. అయితే దీనికి మామూలుగానే ఏమన్నా పదాభినయం కానీ, తర్వాత ఏమన్నా జతిస్వరానికి కానీ, స్వరజతికి కానీ ఏదైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు ఆ గురువు ఏ విధంగా నవరసాలు చూపిస్తారో ఆ విధంగా మీరు నేర్చుకునేసి ఇది మహాసముద్రం. దీనికి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి గురువు, తల్లి, తండ్రి ఒక మంచి బాట, ఒక మంచి మాట, మంచి నడవడిక అన్నీ చేస్తారు. వీళ్ళ ముగ్గురు కూడా అని చెప్పేసి మీరు నేర్చుకునేప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ గురువు ఏ విధంగా చేస్తున్నారు, ఆ భావాలు ఉన్నాయా, ఆయన ఏ అడుగు వేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏ పక్క ఉంచారు, ఎట్లా కుంగారు, ఎట్లా అభినయించారు, ఇవన్నీ చూసేసి చక్కగా హావభావాలతో చక్కగా నేర్చుకుని అది తీసుకెళ్ళేసి ఇంటి దగ్గర దాన్ని మొదలుగా హోంవర్క్ మీరు ఎట్లా చేసుకుంటున్నారో అందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళేసి ఎట్లా చేసుకుంటున్నారో దానికి 2 రోజులు దానికి ప్రోత్సాహం ఇచ్చి దానికి ఒక లైన్లో మంచి పద్ధతిగా ప్రాక్టీస్ చేసుకుని మళ్ళా తీసుకొచ్చేసి ఆ గురువుకి అప్పచెప్తే, ఆ గురువుకి మళ్ళా అప్పచెప్తే మళ్ళా మీరు మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశంగా ఉంటుంది. చక్కగా ఈ విధంగా నేర్చుకునేసి ఆ గురువు దగ్గర ప్రదర్శనలు ఇస్తూ చక్కగా అన్ని విధాలా కూడా ప్రపంచ ఖ్యాతిగాంచి చక్కటి మంచి భావితరానికి మంచి పిల్లలుగా అనిపించుకోవాలని చెప్పేసి మా సిద్ధేంద్రుడి కృప వల్ల మీరు చక్కగా పైకి రావాలని ప్రార్థిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఇట్లు నాట్యాచార్య చింతా శ్రీరామూర్తి గారు.